సోమనాథాలయం ఎన్నో దాడులను తట్టుకుంది. టెంపుల్ను చరిత్ర నుంచి చెరిపేయాలని చూశారన్న ప్రధాని, సోమనాథుణ్ణి రక్షించిన యోధులకు వందనాలన్న మోడీ. ఇది మన ధైర్య సాహసాల ఇతివృత్తమని వెల్లడి. ప్రీ బడ్జెట్ సమావేశాలపై ఏపీ సీఎం దృష్టి. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం. నెల్లూరులో ఔటర్ రింగ్ రోడ్ వేయాలన్నది నుడా చైర్మన్ ఉద్దేశం. ఆయన ఆలోచన మంచిదేనన్న మంత్రి నారాయణ. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదని వెల్లడి. రూరల్, సిటీలో హైవేపై 2 అండర్ పాస్లు రాబోతున్నాయని వ్యాఖ్య. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఏకశిల వెంచర్లో పోలీసుల పికెట్. నిన్న దాడి జరిగిన ప్రదేశంలో క్లూస్ సేకరించిన పోలీసులు. ఫ్లాట్ యజమానుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు. పల్నాడు జిల్లా కారంపూడిలో నకిలీ ఫోన్పే దొంగ హల్చల్. బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని 15,000 నగదు కావాలని రిక్వెస్ట్. ఫోన్పే చేస్తానని దుకాణం యజమానిని కోరిన నిందితుడు నకిలీ ఫోన్పే యాప్లో పేమెంట్ చేసినట్లు చూపి డబ్బులు తీసుకెళ్లిన కేటుగాడు. విశాఖలో భారీగా పెరిగిన చికెన్ ధరలు. ప్రస్తుతం కేజీ ధర 310. పండగ నాటికి 350 దాటుతున్నట్టున్న వ్యాపారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ. పండగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు వస్తున్న జనాలు. టికెట్ల కోసం భారీ క్యూ. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద మాంజా ప్రమాదం. బైక్పై వెళ్తున్న వ్యక్తి మెడకు చుట్టుకున్న చైనా మాంజా. బాధితుడికి లోతైన గాయం. ఆసుపత్రికి తరలింపు. నెల్లూరు జిల్లా కలిగిరిలో రోడ్డు ప్రమాదం. సోమశిల కాలువలోకి దూసుకెళ్లిన కారు. ఇద్దరికి స్వల్ప గాయాలు. మంచుమయమైన జమ్మూ కాశ్మీర్, అనంతనాగ్ -డిగ్రీల టెంపరేచర్స్తో గడ్డకట్టిన నదులు, జలపాతాలు. గజగజలాడుతున్న జనం. PSLV C-62 కౌంట్ డౌన్ స్టార్ట్. రేపు ఉదయం 10:17 రాకెట్ ప్రయోగం. దూసుకుపోతున్న బంగారం ధరలు. వరుసగా 3 రోజులుగా హైక్. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,40,460. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,28,750. పరుగులు పెడుతున్న వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 2,75,000. తిరుమల ఆలయంలో ఈ నెల 25న రథసప్తమి వేడుకలు. 25న ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు క్యాన్సిల్. 24 నుంచి 26 వరకు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్లు రద్దు. ఉజ్జయినిలో పెరిగిన భక్తుల రద్దీ. మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకున్న శిల్పా శెట్టి. శివయ్య ఆరాధనలో పాల్గొన్న నటి. విజయవాడ లెనిన్ సెంటర్లో దివంగత నటుడు కృష్ణ విగ్రహావిష్కరణ. పాల్గొన్న కృష్ణ మనవడు జయకృష్ణ, సోదరుడు శేషగిరిరావు. భారీగా తరలివచ్చిన అభిమానులు.